మీరు సార్ 96లో కొన్నాను. 96లో కొన్నారు. ఏ ఊరు మీది? అది అప్పుడు హైదరాబాద్ లోనే ఉందండి. ఓకే. నాకు అప్పటికేం ఇల్లేం లేదు. ఎస్బీఐ సొసైటీ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఫ్రెండ్స్ ఉన్నారు నాకు చాలా మంది అక్కడ. తర్వాత ఏమో డాక్యుమెంట్స్ బాగున్నాయి. సొసైటీ రిజిస్ట్రేషన్ తర్వాత పొజిషన్ నాకు క్లియర్ పొజిషన్ ఉంది. కాంపౌండ్ వాల్ కట్టుకున్నాను, గేట్ పెట్టుకున్నాను. తర్వాత ఎవరో వచ్చేసి అదంతా కూడా కూలగొట్టేశారు. బట్ ప్లాట్ పొజిషన్ అయితే నా దగ్గరే ఉంది. నాకు LRS కూడా ఉంది అందరితో పాటు. సో ఇన్ని ఎఫెక్టివ్ గా ఇన్ని ఉన్న తర్వాత ఇంకా ఎక్కడికి ఎందుకు పోవాలి ప్లాట్? మీరు మధ్యలో ఎవరైనా ఈ బ్రోకర్స్ వీళ్ళంతా మిమ్మల్ని ఏదో మేనేజ్ చేయడానికో మీరు మాకు ఇచ్చేయండి అన్నాను? ఎవరు రాలేదు నా దగ్గరికి. దేర్ వాజ్ నో ఇంటర్వెన్షన్ ఫ్రమ్ ఎనీబడి. ఇప్పుడు ఇందులో టోటల్ కల్ప్రిట్స్ ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఇంత ఇది జరుగుతున్నది? కల్ప్రిట్స్ ఎవరు అంటే ఇది చెప్పడం చాలా కష్టం. అది కొంచెం ఇందులో చాలా పెద్ద పెద్ద తలకాయలంతా ఉన్నాయి. కానీ ఒకటే ఏంటంటే ఈ క్లియర్ గా ఈ మా సొసైటీకి సంబంధించిన వరకు, SBI గ్రూప్ కు సంబంధించిన వరకు మేము క్లియర్ గా ఉన్నాము అనే ఒక కాన్ఫిడెన్స్. తర్వాత ఇది ఎప్పటికైనా క్లియర్ అవుతుంది. కష్టపడి కొనుక్కున్నాం, మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఎక్కడికి పోదు అనే ఒక నమ్మకం. మనకి చాలా మంది రావాలి కదా, ఎందుకు వస్తలేరు? 1400 మంది అంటే ఇక్కడ 100 మంది కనిపిస్తున్నారు. ఓకే. అసలు మీరు మీలాంటి వాళ్ళు రావాలని కూడా అనుకోలేదు కదా ఇన్ని రోజులు? వస్తారు. మేము లాస్ట్ 1 year 2 years నుంచి నేను రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నాను. ఏ మీటింగ్ వెళ్ళి పెట్టినా కూడా. మీడియా ముందుకు రాలేదు. కాకపోతే మీడియా ముందుకి ఇప్పుడు సొసైటీ ఆఫీస్ బేరర్స్ వాళ్ళు గట్టిగా ఇనిషియేటివ్ తీసుకుంటే అవుతుంది. మరి ఇండివిజువల్ గా నాలాంటి వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం కష్టం అవుతుంది కదా, అది ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మీరు మాట్లాడతారా? ఓకే, చెప్పండి. నేను చీఫ్ సైంటిస్ట్ గా రిటైర్ అయ్యాను. చీఫ్ సైంటిస్ట్. ఓకే సార్. అయితే మేము 95 లో కొనుక్కున్నాము. మా ప్లాట్ నెంబర్ 350. అది సెంచురీ హిల్స్ అన్నమాట. దీని కిందకి వస్తున్నాడు. అన్ని కూడా 10007 కింద వస్తుంది. అప్పటి నుంచి కూడా పర్లేదు చెప్పండి. మాకు LRS ఉంది. చిన్నగా గోడలు కూడా కట్టామన్నమాట. అంతవరకే ఉంది, అలాగే ఉంది. కానీ ఇంతవరకు పోస్ట్పోన్ ఉంది. కానీ మాకు ఏ విషయం ప్లాన్స్ కానీ శాంక్షన్ కానీ ఏమీ రావట్లేదు. మేము ఇల్లు కట్టుకోవాలని ఉద్దేశం ఉన్నాను. అప్పుడు నా వయసు 42 ఏళ్ళు, ఇప్పుడు 72 ఏళ్ళు. ఇప్పుడు ఇక నాకు ఏమి చేయలేని స్థితిలో అసలు హిస్టరీ అని తెలుస్తుందని మా అబ్బాయిని కూడా తీసుకొని వచ్చారా? వాళ్ళకి కంటిన్యూషన్ పోవాలి కాబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు కాబట్టి నెక్స్ట్ తను కొట్టాడాల్సి వస్తుంది కదా. అందుకనే ఆ అబ్బాయిని కూడా తీసుకొస్తే విషయం తెలుస్తుందని ఉద్దేశంతో వచ్చాను సార్ ఇక్కడికి. ఓకే. సో మీరు బ్రదర్, మీరు మీ ఫాదర్ కొన్నారా? మీ ఫాదర్, మీ తాత కొన్నారు? ల్యాండ్ కొన్నప్పుడు మీరు పుట్టలేదేమో? ఇంకా తర్వాత మా ఫాదర్ కి వచ్చింది. తర్వాత ఇప్పుడు నేను వస్తున్నాను, ఎందుకంటే నాకు తెలియదు కదా. ఎక్కడ మీ తాత? ఎక్కడ మీ తాత? ఇక్కడే ఉన్నారు. ఆయన ఇప్పుడు 86 years old. 86 years old. ఇప్పుడు ఆయన రాలేకపోతున్నారు. సో మా ఫాదర్ వస్తారు అనమాట. ఇప్పుడు మళ్ళీ మేము కూడా నేర్చుకోవాలి, ఎందుకంటే ఇది ఎప్పటి వరకు వెళ్తుందో మాకు తెలియదు. అవతల అతనికి డబ్బు ఉండొచ్చు, సో ఎంతవరకు వెళ్తుందో తెలియదు మాకు. బట్ డెఫినెట్ గా వి విల్ ఫైట్. ఎందుకంటే మనిషి అందరికంటే సంకల్పం ఉండాలి. డబ్బు ఎంతైనా ఉండొచ్చు, బట్ మాకు ఆ సంకల్పం ఉంది. తప్పకుండా ఏదైనా ఒక రోజు మాకు వస్తుంది, రావాలి. మీరండి? మీ బాబు. ఓకే. సో 2 generations వచ్చేసినాయి అనమాట ఇక్కడికి. సో ఇంకెన్ని జనరేషన్స్ కొట్లాడాలి? హలో అండి, మీరండి? మేడం? సెంచురీ హిల్స్ లో ఉందండి. 30 years క్రితం కొన్నారా? ఓకే. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. మా హస్బెండ్. సార్ ఏం చేస్తుంటారు? నేను జాబ్ రిటైర్ అయ్యాను. అయితే వీళ్ళ బ్రదర్ మా మ్యారేజ్ తర్వాత US లో ఉంటాడు. ఆయన హెల్ప్ చేస్తే 98 లో ఒక ప్లాట్ కొన్నాం మేము. మా బ్రదర్ ఇద్దరు కలిపి ఒక 630 yards ప్లాట్. దానికి కరెంట్ కనెక్షన్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు GHMC అసెస్మెంట్ కూడా తీసేసుకున్నాము. రెంట్ కూడా ఇచ్చాం. అంత మా పొజిషన్ లోనే ఉంది, అన్ని ఉన్నాయి.
కానీ ఇంతవరకు బిల్డింగ్ పర్మిషన్ రావట్లేదు. అంటే మొదలు బిల్డింగ్ పర్మిషన్ అని తీసుకోలేదు, మేము ఇన్వెస్ట్మెంట్ కొరకు అని తీసుకున్నాం. ఇవాళ అందరూ వచ్చారు, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఎవరింట్లో వాళ్ళేనా? ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉందా? వస్తారు కానీ కూడా అడిగారు. మీరు ఎంతో కొంత సెటిల్ అయ్యారని సైలెంట్ గా ఉంటున్నారా? మీకు అవసరం లేదేమో భూములు? చాలా మంది అట్లా కూడా అనుకుంటున్నారు. కూడా ఉంటుంది అంటే డబ్బులు ఖర్చు పెట్టడం. ఇప్పుడు మేము డబ్బులు ఖర్చు పెట్టాలంటే స్వతహాగా మా దగ్గర ఏముండదండి, మా పిల్లల్ని అడుక్కోవాలా. ఇది కొన్నదే తప్పు చేసాం, మళ్ళీ దీనికి డబ్బులు అడుక్కోవడం ఎట్లా, అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అన్నట్టు. మీరు బ్రదర్ మీరు సేమా? ఓకే. మీరండి? ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎనీవన్? యా, ఎవరు మీరు మాట్లాడతారా? చెప్పండి. నా పేరు విఠల్ దుర్గా ప్రసాద్. ఓకే. నేను 2001లో, అంటే అప్పుడు నా ఏజ్ 36 years. ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ నాకు ఒక 2.5 years ఆన్ సైట్ డెప్యుటేషన్ వెళ్ళాను యూఎస్కి వెళ్ళాను. అక్కడ ఉన్న సేవింగ్స్ ప్రతి పెన్నీ, లాస్ట్ పెన్నీ వరకు సేవింగ్స్ మొత్తం తీసుకొచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేసుకున్నాను, నా ఫ్యూచర్ కి బాగుంటుంది కదా అని. బట్ నేను రిటర్న్ వచ్చిన తర్వాత, నేను కొన్నప్పుడు ఎట్లా అంటే అది 540 square yards విత్ బేస్మెంట్, ఈ లెవెల్ కి బేస్మెంట్ అంతా వేసి ఉంది, రోడ్స్ ఉన్నాయి. 2001. అది రేడియల్ డిస్టెన్స్ వచ్చి 1.5 kilometers టు హైటెక్ సిటీ. ఎంత ప్రైస్ అయింది అప్పుడు? దగ్గర 9.5 అరౌండ్ 10 lakhs దాకా. 10 lakhs పెట్టారు అప్పుడే? నాకంటే యూఎస్ లో ఉన్న సేవింగ్స్ మొత్తం తీసుకొచ్చి ఇందులో పెట్టేశాను. నేను తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత చూస్తే బేస్మెంట్ అంతా పగల కొట్టేసి ఉంది. సో అప్పుడు నాకు రిజిస్ట్రేషన్ చేసింది కూడా ఈయన సోకాల్డ్ పి శ్రీనివాస్ గారు, ఎవరైతే ఇప్పుడు మాకు ఇష్యూ చేస్తున్నారో ఆయన. శ్రీనివాసరావు రిజిస్ట్రేషన్ చేశారు ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు. తర్వాత నేను ఇంకా అంద జాబ్ నేను కేరళలో ఉండిపోయాను కొంతకాలం, తర్వాత చెన్నైలో కొంతకాలం ఉన్నాను. రిటర్న్ నేను రీసెంట్ గానే హైదరాబాద్కి వచ్చాను. ఆల్మోస్ట్ ద వెడ్జ్ ఆఫ్ రిటైర్మెంట్. సో దీని గురించి ఆలోచించినప్పుడల్లా నాకు స్లీప్లెస్ నైట్స్ అయిపోతున్నాయి, హెల్త్ పోతుంది. సో అంటే ఉన్న లాస్ట్ సేవింగ్స్ మొత్తం అంతా అందులో పెట్టేసి ఐఎమ్ వరింగ్ ఫర్ ద లాస్ట్ 23 years. సో దిస్ ఈస్ ద కండిషన్. నేను యూఎల్సి కూడా అప్లై చేశాను, బట్ యూఎల్సి ఈజ్ నాట్ రిక్వైర్డ్ అని నా అమౌంట్ రిటర్న్ చేశారు. ఎల్ఆర్ఎస్ కి అప్లై చేస్తే ఇది అండర్ లీగల్ డిస్ప్యూట్ అని చెప్పి రిజెక్ట్ అయింది ఎల్ఆర్ఎస్. సో దట్ ఈస్ మై కండిషన్. ఏ డాక్యుమెంట్ మీది? 70 acres లో ప్లాట్ నెంబర్ 2. ప్లాట్ నెంబర్ 2 మీది? నా పేరు రూపేష్ అండి. ఓకే. 96లో మా ఫాదర్ తీసుకున్నారు. మీరేం చేస్తుంటారు ఇప్పుడు? నేను సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే. మా ఫాదర్ తీసుకున్నారు 98లో. సో అప్పటి నుంచి దీని పరంగా ఉన్నది, బేస్మెంట్ అది కట్టేసుకుంటే 2010 2011 ఆ టైంలో. సో తర్వాత కొన్ని చాలా డెమాలిషన్ జరిగినాయి కపుల్ ఆఫ్ టైమ్స్. సో దాన్ని మళ్ళా రిస్టోర్ చేసి దీని పరంగా ఉన్నది మొత్తము అట్లా. మీరు భయ్యా? నా పేరు మోహన్ అండి. నేను 2017లో కొన్నాను ఫ్లాట్. 17లో కొన్నారు? మరి 17కే నడుస్తుంది కదా గొడవ అంతా? లేదు సార్, అప్పుడు క్లియర్ ఉంది. మేము రిజిస్ట్రేషన్ అయినాయి, మాకు బ్యాంక్ లోన్ ఇచ్చింది. 2017లో కూడా రిజిస్ట్రేషన్ అయింది, బ్యాంక్ లోన్ ఇచ్చింది. బ్యాంక్ లోన్ కూడా వచ్చింది నాకు. ఎంత లోన్ తీసుకున్నారు? 20 లక్షలు తీసుకున్నాను. పొజిషన్ లో ఉన్నాను, మీటర్ ఉంది, క్లియర్ టైటిల్ ఉందని తీసేసుకున్నాం. ఇప్పటికీ ప్రాబ్లమ్స్ ఏం లేవు. మా సొసైటీ నుంచి స్ట్రాంగ్ ఉన్నాం, మాకు లీగల్ గా బాగా స్ట్రాంగ్ ఉంది. లేకపోతే ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఎవడో వచ్చి కొట్టుకొని పోతుండే. కానీ లీగల్ గా ఇట స్ట్రాంగ్ ఉన్నాము. సొసైటీ నుంచి బాగానే పనిచేస్తుంది. కొంతమంది జనాల వల్ల లాగేస్తారు, ఒకరు ముందు పోతే ఒకరు లాగేస్తారు. బట్ ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నాము, లీగల్ గా మంచిగా ఫైట్ చేస్తున్నాము. బట్ ఏంటంటే గవర్నమెంట్ కు ఈ సొసైటీ నుంచి రూపాయి లాభం లేదు. మాకు పర్మిషన్లు ఇస్తే కోట్ల రూపాయలు రెవెన్యూ వస్తుంది, ఎల్ఆర్ఎస్లు ఇస్తే రెవెన్యూ వస్తుంది. పర్మిషన్ కంపల్సరీ ఇవ్వాలి. ప్లీజ్ ఆ రిక్వెస్ట్ సీఎం గారు. అన్ని పనులు బాగా చేస్తున్నారు సీఎం గిట, హైదరాబాద్ లో వర్క్ చేస్తారు. మా మీద గిట దృష్టి పెట్టి మంచిగా పర్మిషన్లు ఇవ్వాలి. మా దృష్టి మీరు బయటికి వెళ్ళాలి, మీరు వెళ్తలేరు. ఇవాళ స్టార్ట్ అయినాము, ఇవాళ కంపల్సరీ స్టార్ట్ అయినాము. ఇవాళ ఏదైనా ఒక అడుగు ముందు పడాలన్నది, ఇవాళ అడుగు ముందు పడ్డది. కంపల్సరీ స్టార్ట్ అవుతాము, ఆగేదైతే లేదు. మీరు నమ్మరన్నా 4 ఫ్లాట్లు అమ్ముకొని ఫ్లాట్ కొనుక్కున్నాయి. ఆ ఫ్లాట్లు ఏమో కోట్ల రూపాయలు అయినాయి. ఇది ఏడున్న భిక్ష మానే ఉంది. వాడికి శ్రీనివాసరావు అంటోనికి ఇంత బెల్లం ఉండే, అప్పుడు పెరుగుతా ఉంది బెల్లం, ఆడు తింటా పోతే ఇంకా పెరుగుతుంది దానికి. ఆడు ఇదే వెళ్తాడు. వాడికి పేపర్ లేనోనికి రిజిస్ట్రేషన్ అమ్మంటే రిజిస్ట్రేషన్ ఆపేస్తాడు. మాకు పేపర్ ఉంది రిజిస్ట్రేషన్ చేయమంటే రిజిస్ట్రేషన్ చేయడు. పేపర్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి, మాకు ఎల్ఆర్ఎస్ ఉన్నాయి, పర్మిషన్ ఇవ్వంటే నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయంటాడు. వాడు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయడానికి వాడికి రెడీ అవుతాడు. ఇది ఎక్కడ న్యాయం? మాకు కొంచెం మీరు బాగా సపోర్ట్ చేసి సీఎం కు కన్సిడర్ చేసి హెల్ప్
మీ వల్ల చాలా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక 20 కోట్ల దాకా పంచిరట కదా గ్రీన్ కో వీళ్ళందరూ కలిసి ఆ ముస్లిం ఫ్యామిలీస్ కి కొంతమంది రైతులు పంచిన పొజిషన్ లో మేము ఉన్నాం. పక్క డాక్యుమెంట్ ఉన్నాయి. ప్రతి ఫ్లాట్ దగ్గర ఒక్కొక్క పర్సన్ నిలబడి చూపిస్తాం. ఈ డాక్యుమెంట్ ఈ పొజిషన్ ఉంది, మాకు ఈ పొజిషన్ లో ఉన్నాం. ప్రతి డాక్యుమెంట్ ఉన్నాయి. వాడికి పేపర్ కాదు, ఒక ఇంచ్ భూమి లేదండి. వాడు శ్రీనివాసరావు అంటే ఒక ఫ్లాట్ ఉంది అంతే. దాని మీద మొత్తం 300 ఎకరాలు నాదే అని కూర్చున్నాడు. ఓకే, ఇంకెవరన్నా? ఎనీవన్? యా, రండి సార్, దగ్గర రండి, నిలబడండి, పర్లేదు. ఇది మా ప్లాట్ మా ఫాదర్ 94 లో కొన్నారండి. ఇప్పుడు ఆయన 75 దగ్గర వచ్చాడు. ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్. నేను వచ్చి చూసుకుంటున్నాను. బట్ ప్లాట్ పొజిషన్ లో మేము ఉన్నాము. రిజిస్ట్రేషన్ ఉన్నది, LRS ఉన్నది. మేము ULC కట్టాం. డబ్బులు గవర్నమెంట్ ఇది ULC కింద కాదు, బట్ డబ్బులు రిటర్న్ ఇచ్చింది. LRS ఉన్నది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉన్నది, కాంపౌండ్ వాల్ ఉన్నది. వీఆర్ ఇన్ పొజిషన్. బట్ అన్ఫార్చునేట్లీ గ్రీడీ పీపుల్ వల్ల సో మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్. మీరు అడుగుతున్నారు అందరు 14 మంది ఎందుకు రావట్లేదు? 1400 తీసి ఎవ్రీబడి ఆర్ సీనియర్ సిటిజన్స్. దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హావ్ పాస్డ్ అవే. ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ సిచ్యుయేషన్. అన్ఫార్చునేట్లీ దీంట్లో సాధించేది ఏం లేదు, వాళ్ళకు కూడా తెలుసు. బికాస్ వీఆర్ ఇన్ పొజిషన్ యాజ్ పర్ ది law of land. We are very strong. We have all the documents to prove. But unfortunate situation, they're taking advantage of the senior citizens in the welfare society. సో ఇది మీరు మాట్లాడతారా? చెప్పండి. మాది 70 ఎకరాల్లో ప్లాట్ ఉంది సార్. మాకు చంద్రశేఖర్ రెడ్డి అనే దుర్మార్గుడు వచ్చి కూర్చొని పెద్ద న్యూస్ చేస్తున్నాడు. అతను బోకస్, అదే డాక్యుమెంట్ లేదు, ఏం లేదు, అన్ని బోకస్ సృష్టించి ఒకసారి జైలు కూడా పోయాడు. మామూలు FIR అయింది ఆయన మీద. మీరు 93 SBI రిటైర్డ్ ఆఫీసర్. 93 లో పర్చేజ్ చేస్తా అంటే నా 40 years ఉన్నప్పుడు కొన్నాం. దాకా అది ఇలాగే జరుగుతుందో తెలియగలగా పొజిషన్ లోనే ఉన్నాం మేము. మీరండి? నా పేరు రాధాకృష్ణ. నేను 98 లో కొన్నాను. LRS ఉంది. తర్వాత వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పే చేయమని GHM నుంచి లెటర్ వచ్చింది. ఆ పే చేస్తాకి వెళ్తే చాలా సార్లు లెటర్ పేమెంట్ తీసుకోలేదు. 300 గజాలు కొన్నాను 98 లో. సొసైటీ నుంచి డైరెక్ట్ రిజిస్ట్రేషన్. పర్మిషన్ మన బిల్డింగ్ పర్మిషన్ కి అప్లై చేస్తే 10,000 కట్ చేసి రిఫండ్ చేశారు. కేసులు ఉన్నాయని రిటర్న్ చేసేసారు. సో ఇది ఖచ్చితంగా చాలా పెద్ద ఇష్యూ. ఇది చూస్తున్నాం కదా, 10 లక్షల రూపాయలు 2001లో అంటే ఇప్పుడు ఇలా 1.2 కోట్ల వాల్యూ. అది ఆ 10 లక్షలు ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేసిన మంచి ప్రాపర్టీ వాళ్ళ చేతుల్లో ఉండేది. చాలా క్లియర్ టైటిల్స్ ఉన్నాయి. 1400 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. సొసైటీ ఏర్పడ్డది. ఏ సొసైటీలో అయితే పెద్దలుగా చలామణి అయ్యారో ఆ ఇంటి దొంగలే ఇవాళ వీళ్ళందరినీ ఆగమాగం చేస్తున్నారు. ఇందులో మెయిన్ కల్ప్రిట్స్ గ్రీన్ కో అనిల్ ఉన్నాడు. ఫార్ములా కార్ రేసింగ్ లో ఉన్న మెయిన్ కల్ప్రిట్ శ్రీనివాసరావు అని ఒక పెద్ద దొంగ ఉన్నాడు. బ్రోకర్ ఒక రకంగా చెప్పాలంటే. వీళ్ళందరినీ ఆయన జనరల్ సెక్రటరీ భాగ్యనగర్ సొసైటీకి పనిచేసి ప్రెసిడెంట్ గా పనిచేసి వీళ్ళందరినీ నిండా ముంచుతున్నాడు. భుజంగరావు ఉన్నాడు ACP, ఆనాడు మాదాపూర్ CAగా పనిచేసినట. ఈ మొత్తం వ్యవహారంలో ఈయన కూడా ఒక పెద్ద కల్ప్రిట్. వీళ్ళందరినీ నిలువరించి వీళ్ళందరినీ పిలిచి మాట్లాడి వీళ్ళందరినీ పక్కన పెడితే ఈ మొత్తం వ్యవహారం అంతా సెట్ అయింది. టోటలీ 1007 టోటలీ ఈ ల్యాండ్ అంతా ఎవరి చేతిలో ఉంది, ఎక్కడిది అనేది డాక్యుమెంట్ తీస్తే తెలియదా? సో తక్షణం దీని మీద గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. చాలా ప్రైమ్ ప్రాపర్టీ ఇది. రేపొద్దున ఈ వాల్యూ ఇంకా పెరిగి ఒకరినొకరు చంపుకునే కాడికి పోయినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం దేశంలో, రాష్ట్రంలో. ఖచ్చితంగా మన తొలి వెలుగు ఈ బాధితుల పక్షాన పోరాటం చేస్తుంది. వీళ్ళందరినీ మేము పదే 1 year నుంచి కోరుతున్నది, మీరు బయటికి రండి. ముఖ్యమంత్రి నివాసం దగ్గరికి వెళ్ళి ఒక ప్లకార్డ్ పట్టుకొని నిలబడండి, వార్త అవుతుంది. ఈ ఒకటే ఛానల్ కాదు, ఇంకా 10 ఛానళ్ళు వస్తాయి. ప్రజావానికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వెళ్ళి ఒక ఇది ఇవ్వండి. సెక్రటేరియట్ ముందుకెళ్ళి ఒక ప్లకార్డ్ పట్టుకొని నిలబడే ప్రయత్నం చేయండి. అడగనిదే అడిగితేనే వస్తుంది, అడగనిది ఏమీ రాదు. మీరంతా సీనియర్ సిటిజన్సే, మీకు అందరికీ కార్లు ఉన్నాయి, మీకు అందరికీ మంచి ఇది ఉన్నది కాబట్టి మీరంతా సెక్రటేరియట్కి వెళ్ళి ఒక 10 మంది కలిసి ఒక ప్లకార్డ్ పట్టుకొని నిలబడితే పెద్ద వార్త అవుతుంది కదా. ఎందుకు ఆ ప్రయత్నం చేయలేకపోతున్నారు? సో మీరు చేయండి, మేము నిలబడతాం మీ పక్షాన. ఖచ్చితంగా ఫైట్ చేయడానికి మేము ముందున్నాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు. We want justice. We want justice. Chief Minister garu, we want justice. Katiga. We want justice. We want justice. We want justice. We want justice. CM garu. CM garu.
నిజమైన ప్లాట్ ఓనర్ జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ జిహెచ్ఎంసీ పర్మిషన్స్